మత్తయి సువార్త 8వ అధ్యాయం 1 నుంచి మనం 10 వచనాలు చదువుకుందాము. యేసుని పేరిట అందరికీ వందనాలు. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. లైక్ చేస్తే తెలియని అనేక మందికి తెలుస్తుంది. మనం ఇప్పుడు చదువుకుందాము. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయన వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవలెను. అందుకైన చేయి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణం వాని కుష్ఠరోగము శుద్ధి అయ్యెను. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీయూ చెప్పక, సుమి, కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహం యజమానికి కనుపరుచుకొని మోషే నియమించిన కానుకన సమర్పించమని వానితో చెప్పాను. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయనకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరచదని వానితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నువ్వు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుని కాను. నువ్వు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడి ఉన్నవాడును. నా చేతి కింద సైనికులున్నారు. నేను ఒక పొమ్మంటే పోవును, ఒకడు రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరపరిచెను. యేసు ఆ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చిన వారిని చూచి, ఇశ్రాయేలులో సైనికులను నేనెంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్చున్నాను. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించబడినగాక. మనం కూడా విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడు మన పరిస్థితులన్నిటిని కూడా బాగుపరుస్తాడని మనం నమ్మాలి. ఆయన నమ్మి ఆయన దగ్గరికి వెళ్తే కనుక మనకి ఎటువంటి శ్రమ ఉన్నా సరే, కష్టం ఉన్నా సరే, అనారోగ్యంతో ఉన్నా సరే, దేవుడు ఖచ్చితంగా మన బాధల్ని ఒక మాటతోనే అన్నిటిని కూడా పరిష్కరిస్తాడు. ఈ విషయం మనం అందరం తెలుసుకుని ప్రతి ఒక్కరూ కూడా దేవునికి స్తుతులు చెల్లించండి. ఈ చిన్న వాక్యం అందరూ అర్థం చేసుకున్నందుకు వందనాలు. మళ్ళీ రేపు నేను మిగతా వచనాలు పెడతాను. అందరికీ వందనాలు. ఆమేన్.